భూమిపై గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారా అని దశాబ్దాల నాటి ఉత్కంఠకు మరింత ఆజ్యం పోస్తూ అమెరికా రక్షణ శాఖ అత్యంత సంచలన సమాచారాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. శతాబ్దాలుగా రహస్యం దాచిన గుర్తు తెలియని ఎగిరే యుఎఫ్ఓలు, యుఏపీలకు సంబంధించిన కొత్త రహస్య ఫైళ్లను అధికారిక వెబ్సైట్ ద్వారా బహిర్గతం చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఈ నివేదికలలో మొత్తం 40 ఫైళ్లు ఉండగా అందులో 14 కీలక పత్రాలు, 19 అనుమానాస్పద వీడియోలు, 4 ఆడియో రికార్డింగ్లతో పాటు 3 అరుదైన ఫోటోలు ఉన్నాయి. అమెరికా అగ్రశ్రేణి నిఘా పరిశోధనా సంస్థలైన నాసా, సిఐఏ, ఎఫ్బిఐ, ఇంధన శాఖల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించడం దీని ప్రాధాన్యతను పెంచుతోంది. ఇందులో బహిర్గతం చేసిన అత్యధిక శాతం సమాచారం అమెరికా గగనతలంలో నమోదైన వింత పరిణామాలకు సంబంధించినది కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, రక్షణ నిపుణులను తీవ్రంగా ఆకర్షిస్తున్న ఈ సరికొత్త ఆడియో, వీడియో ఆధారాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నివేదికలలో ప్రస్తావించిన సంఘటనల ప్రకారం 2019లో అమెరికా తూర్పు ప్రాంతంలో ఆకాశంలో ఎదురైన ఒక వింత అనుభవం సైనిక వర్గాలనే విస్మయానికి గురిచేసింది. వైమానిక దళం, నౌకాదళంలో ఏకంగా 28 ఏళ్ల పాటు సేవలందించిన ఒక సీనియర్ మిలిటరీ పైలట్ ఈ ఘటనపై అధికారికంగా నివేదించాడు. తన సుదీర్ఘ కెరియర్లో గగనతలంలో ఇలాంటి అసాధారణమైన భౌతిక వస్తువును తానెప్పుడూ చూడలేదని ఆ పైలట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిలువుగా అత్యంత వేగంగా ప్రయాణించిన ఆ చిన్న ఆకారపు వింత వస్తువును తాము 10 నుంచి 15 సెకండ్ల పాటు నిశితంగా గమనించామని పేర్కొన్నాడు. ఆ వింత నమూనాను తమ కెమెరాలో బంధించి దాన్ని మరింత స్పష్టత కోసం జూమ్ చేసేలోపే అది ఊహించని వేగంతో మాయమైపోయిందని వివరించాడు. ఈ వీడియో ఫుటేజ్ ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద అందుబాటులో ఉండటంతో మానవ సాంకేతికతకు అందని శక్తులు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాంటి ఘటనే 2015లో టెక్సాస్లోని సున్నితమైన పాంటెక్స్ అణ్వాయుధ కేంద్రం సమీపంలో కూడా జరగటం అమెరికా రక్షణ వ్యవస్థను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత రక్షణ వలయం ఉండే ఆ అణ్వాయుధ కర్మాగారం గగనతలంలో ఎలాంటి శబ్దం లేకుండా కదిలిన ఒక రహస్య వస్తువును అక్కడి భద్రతా సిబ్బంది గుర్తించారు. కేవలం అమెరికాలోనే కాకుండా 2023, 2025లలో చైనా సరిహద్దులకు సమీపంలో ఉన్న ఎల్ఓసి, ఈస్ట్ చైనా సీ ప్రాంతాలలోనూ ఇలాంటి అనుమానాస్పద కదలికలు నమోదయ్యాయి. ఈ ఆసియా సముద్ర తీర ప్రాంతాల్లో సంచరించిన వింత వస్తువులను అమెరికా సైనిక సెన్సార్లు క్షుణ్ణంగా రికార్డ్ చేయగా ఆ వీడియోలను కూడా పెంటగాన్ ఇప్పుడు బయటపెట్టింది. అయితే ఈ సంచలన ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ ఇవి ముమ్మాటికి గ్రహాంతర వాసుల వాహనాలేనని అమెరికా ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆకాశంలో కనిపించిన ఆ వింత వస్తువుల అసలు స్వభావం, సాంకేతికత ఏమిటనే అంశాలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.